హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనకు కావాల్సింది చికెన్లో 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, తగినంత ఉప్పు. చేయి పెట్టి మంచిగా కలుపుకోవాలి. నీట్గా కలుపుకున్న తర్వాత పెరుగు. ఇప్పుడు నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత గ్యాస్ మీద పెనం పెట్టుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్, చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి ప్యాన్లోకి. ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న పీసెస్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మూత పెట్టి 10 మినిట్స్ మగ్గనివ్వాలి. 10 నిమిషాలు మగ్గిన తర్వాత క్యాప్ తీసుకోవాలి. చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత తిప్పుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్, తిప్పుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. దించేసుకుంటే మన టేస్టీ చికెన్ కర్రీ రెడీ.